హలో ఎవ్రీవన్. అమరావతి రాజధానికి గెజెట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక రాజధాని అమరావతి అయినట్లే అంటారా? సో దీని గురించి ఒకసారి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇదే అంశం మీద చర్చించుకుందాం. హలో సార్. హలో సార్, గెజెట్ ఇచ్చినట్టే కదా, ఇంకా నెక్స్ట్ ఏంటి సార్? ఇప్పుడు గెజిట్ ఇంకా ఇవ్వాల. ఓకే, ఇవ్వలేదు. గెజిట్ ఇవ్వలేదు కాబట్టి రాజధాని హోదా అమరావతికి ప్రస్తుతానికి అయితే లేదు. ఎప్పుడైతే గెజిట్ ఇస్తారో గెజిట్ ఇచ్చినటువంటి మరుక్షణం నుంచి మాత్రమే రాజధాని హోదా అమరావతికి లభిస్తుంది. దానికోసమే అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎప్పుడు మీటింగ్ జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తుంది ఏంటంటే, మీరు గెజిట్ తీసుకురండి అమరావతికి, రాజధాని హోదా కల్పిస్తూ వాళ్ళు గెజిట్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే రాజధాని గుర్తింపు వస్తుంది. ఒకవేళ గెజిట్ ఇవ్వకపోతే రాజధాని అని చెప్పి మనం అనుకోవడం తప్పితే అఫీషియల్గా ఆన్ పేపర్ ఉండదు. కాబట్టి మీరు గెజిట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో వాళ్ళు కోరారు. సార్, బట్ ఎందుకని ఇలా లేట్ అవుతుందంటే ఏమంటారు సార్? ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో కూడా సేమ్. సో ఎందుకు లేట్ అవుతుందంటారు? ఇప్పుడు బైఫర్కేషన్ చట్టంలో, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కొన్ని క్లాజులు ఉన్నాయి. 15(2)లో అనుకుంటా, 15వ నిబంధన 2వ ఆర్టికల్లో అమరావతి రాజధాని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎప్పుడు లోపల ఏర్పాటు చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. అమరావతి రాజధాని ఏర్పాటు చేశామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రెజల్యూషన్ పంపించాలి, అప్పుడు గెజిట్ ఇస్తుంది. కానీ అమరావతి రాజధాని అనేది ఎప్పుడు 2016లో ఫైనల్ చేశారు. ఆ తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది 2019 ఎన్నికల ముందుకి. సో అమరావతి రాజధాని అనేదాన్ని రెజల్యూషన్ అయితే పాస్ చేశారు, కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అది కేంద్రానికి పంపించినప్పటికీ కూడా కేంద్రం గెజిట్ ఇవ్వలేదు. ఈ లోపు 2019 ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఆ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఈ అసెంబ్లీ తీర్మానం ఏదైతే గతంలో చేశారో దాన్ని కాదని చెప్పి 3 రాజధానులు అని చెప్పి రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. పంపించిన తర్వాత అది కోర్టులోకి వెళ్ళింది. ఎందుకు? అమరావతి రైతులు కోర్టుకి వేశారు. కోర్టులోకి వెళ్ళింది. కోర్టు మొత్తం అన్నీ ఉన్న తర్వాత ఆర్గ్యుమెంట్స్, హైకోర్టు ఏం చెప్పింది, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సిఆర్డిఏ తోటి రైతులు ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాల మేరకు మీరు రాజధాని నిర్మాణం చేసి వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వండి అని చెప్పింది. దాన్ని సవాల్ చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, ఇష్యూ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? 3 రాజధానుల రెజల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుంటూ నిర్ణయం తీసుకోవాలి. సో ఆ నిర్ణయం ఎలాగో తీసుకున్నారు. ఇది రెజల్యూషన్ పంపించాలి అక్కడికి, సుప్రీంకోర్టులో చెప్పాలి. 1, 2, ఇది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి గెజిట్ ఇవ్వడానికి అవకాశం ఉందా అని అంటే, లెజిస్లేషన్ అంటే బైఫర్కేషన్ చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారం సవరణ చేయాలి. సవరణ ఏం చేయాలి? రాజ్యసభ చేయాలి, లోక్సభ 2 చేయాలి. సవరణ చేసి ఆ గెజిట్ నోటిఫికేషన్ని అనౌన్స్ చేయాలి. ఈ ప్రక్రియ ఇదంతా కూడా అప్పుడు మీకు రాజధాని హోదా అనేది అఫీషియల్గా వస్తుంది. ఇప్పుడు కూడా మీరు కనుక గూగుల్లో కొడితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అని కొడితే రాదు, అఫీషియల్గా రాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా గుర్తించలేదు. ఎప్పుడు గుర్తిస్తుంది? గెజిట్ వచ్చినప్పుడు గుర్తించినట్టు మనం భావించాలి. సరే, గెజిట్ అనేది ఎప్పటికల్లా రావచ్చు అంటారు? ఇప్పుడు ఆల్రెడీ న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చిందని చెప్తుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కేంద్ర న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చింది. క్లియరెన్స్ ఇచ్చినటువంటి ఈ ఫైల్ కాస్త ఇప్పుడు పార్లమెంట్ లోపలికి వెళ్తుంది, లోక్సభకి వెళ్తుంది, తర్వాత రాజ్యసభకి వెళ్తుంది. లోక్సభ, రాజ్యసభలో ఇది న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి కేంద్ర న్యాయశాఖ ఆ 2 సభలు ఆటోమేటిక్గా ఎన్డీఏ మెజార్టీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ సవరణ పాస్ అవుతుంది. పాస్ అయినప్పుడు గెజిట్ ఇస్తారు. సో ఆల్మోస్ట్ దానికి మార్గం అయితే సుగమం అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సమావేశాలు అవుతుందంటే ఈ సమావేశాలు అవుతుంది. ఇవాళ కాకపోతే రేపు. ఇవాళ జరిగిన డెవలప్మెంట్ ఏంటి? ఢిల్లీలో కేంద్ర న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చింది గెజిట్ ఇవ్వడానికి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రాజధాని హోదా కల్పిస్తూ న్యాయశాఖ సమ్మతించింది. న్యాయశాఖ పరిశీలిస్తుంది అన్నింటినీ. అంటే న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బైఫర్కేషన్ చట్టంలో ఏం చెప్పింది, అంతకుముందు అసెంబ్లీలో రెజల్యూషన్స్ ఏం పాస్ చేశారు, హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టులో ఏం చెప్పింది, సుప్రీంకోర్టులో ఏ దశలో కేసు ఉంది, ఇవన్నీ పరిశీలించిన తర్వాత కేంద్ర న్యాయశాఖ ఒక క్లియరెన్స్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు
రెజల్యూషన్ పాస్ చేయాలి అక్కడ. ఎస్ సార్. ఉభయ సభల్లో రెజల్యూషన్ పాస్ చేస్తే అప్పుడు అఫీషియల్గా గెజిట్ ఇస్తారు. ఎస్ సార్. ఈ గెజిట్ అనేది వచ్చిన తర్వాత వన్స్ నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇంకా నెక్స్ట్ ఎవరు చేంజ్ అయినా కానీ చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకే. నెక్స్ట్ వన్స్ గెజిట్ ఇష్యూ చేసిన తర్వాత ఇంకా చేంజ్ చేయడానికి దాదాపుగా అవకాశం ఉండదు. మళ్ళీ చేంజ్ చేయాలంటే కనుక నీకు మళ్ళీ రిజల్యూషన్ పాస్ చేయాలి, మళ్ళీ కేంద్ర న్యాయశాఖ పంపించాలి, అక్కడ క్లియరెన్స్ రావాలి, అక్కడ ఉభయ సభలు ఆమోదించాలి. ఇవన్నీ చాలా తతంగం ఉంది. సో వన్స్ గెజిట్ ఇష్యూ చేసిన తర్వాత అంత రిస్క్ తీసుకొని కక్ష కట్టినట్టు మార్చడానికి ప్రయత్నం ఎవరు చేయరు, సాధారణంగా ఎవరు చేయరు. లాస్ట్ టైం కూడా గెజిట్ ఇవ్వాల, అమరావతి రాజధాని అని చెప్పి రెజల్యూషన్ పాస్ చేసింది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇవ్వని కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈజీగా 3 రాజధానులు అనేసి. సార్ ఒకవేళ 3 రాజధానులకి గెజిట్ ఇచ్చినట్లయితే ఇప్పుడు అమరావతి పెట్టుకోవడానికి పాసిబుల్ ఉండేది కాదు కదా? అవి ఉండేది కాదంటే రిస్క్ ఆ రోజు దానికి కూడా ఇవ్వలేదు, గెజిట్ ఇవ్వలేదు కదా. 3 రాజధానులు అనేది అసలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టే ఒప్పుకోలేదు కదా. 3 రాజధానులు అనేది అసలు కాన్సెప్ట్ అది కాదు. ముందు సిఆర్డీ తోటి రైతులు కుదుర్చుకున్నట్టు ఒప్పందం ఉంది, దాని మేరకు వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చేసి రాజధాని నిర్మాణం చేపట్టండి అని చెప్పి చాలా క్లియర్గా హైకోర్టు చెప్పింది. సో హైకోర్టు చెప్పినప్పుడు హైకోర్టుని కాదని చెప్పేసి నేను 3 రాజధానులు ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి అలా అంటావు. ఒకవేళ అన్నా కానీ మీరు ఎక్కడన్నా సుప్రీంకోర్టులో అన్నారు, అందుకే సుప్రీంకోర్టుకి ఆయన పిటిషన్ వేశారు. సో గెజిట్ ఇవ్వాల, గెజిట్ దాకా వెళ్ళలేదు. సో కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కళ నెరవేరడానికి క్లియర్గా ఇప్పుడు ఒక కీలకమైన ముందడుగు పడిందని చెప్పొచ్చు. న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మిగతా ప్రక్రియ పూర్తవుతుంది. అంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఒక గెజిట్ రాబోతుంది. అక్కడి నుంచి అమరావతికి రాజధాని హోదా వస్తుంది. అప్పుడు అఫీషియల్గా ఆన్ పేపర్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అని చెప్పేసి ఖచ్చితంగా అనడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత గెజిట్ వచ్చిన తర్వాత మా రాజధాని అని చెప్పి చెప్పుకోవడానికి అమరావతి రైతులకి అఫీషియల్గా ఒక ఒప్పందం, ఒక అభిప్రాయం వస్తుంది, అఫీషియల్గా వాళ్ళకి ఒక హామీ వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళు కోరుతుంది కూడా. సో ఇప్పుడు రాజధానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు భూములకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, ఇంకా కొంత పరిధి పెంచడానికి. దాని మీద అమ్మడి రాంబాబు గారు ఏమన్నారు ఇవన్నీ కూడా మనం చూసాం. సో వన్స్ గెజిట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరింత స్పీడ్గా ఈ రాజధాని నిర్మాణాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన 60,000 కోట్లకు అదనంగా మరొక 20,000 కోట్లు ఇవాళ రిలీజ్ అయింది. సో కాబట్టి అమరావతి నిర్మాణం అనేది ఆగదు, దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. అది సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. పైసా ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణం చేసిస్తారంటే చంద్రబాబు నాయుడు గారు అత్యంత అద్భుతమైన రాజధాని నిర్మాణం ఎవరైనా కాదంటారు, అమ్మడి రాంబాబు గారు లాంటి వాళ్ళు తప్ప. సో ఇవన్నీ గెజిట్ కూడా వస్తుంది కాబట్టి ఫండ్స్ కూడా చాలా స్పీడ్గా వచ్చే అవకాశం లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.